హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు చూపెట్టబోయేది నేను చదువుకున్న స్కూల్ అనమాట. శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల. 1956లో దీన్ని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కనబడుతున్న బిల్డింగ్లోనే నేను చదువుకున్నాను 10th ఏ సెక్షన్. మేము డైలీ ఇదే మా క్లాస్ రూమ్ అనమాట. ఇక్కడ ఈ స్కూల్ నాకు చాలా మెమరీస్ ఇచ్చింది. నిన్న సంక్రాంతి సంబరాలు జరిగాయి, ముగ్గులు జరిగిపోయాయి ఆల్మోస్ట్. ఇది స్కూల్ పేరు చూడండి, శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల, తాళ్ళరు. స్వామి వివేకానంద గారి విగ్రహం. ఇది ఓల్డ్ బిల్డింగ్ అనమాట. ఇది ఇప్పుడు చూపెట్టింది అయితే న్యూలీ కన్స్ట్రక్టెడ్. పదండి లోపలికి వెళ్ళి ఒకసారి మా స్కూల్ ఎలా ఉందో చూద్దాం. ముగ్గులు పెట్టారు అమ్మాయిలు. ఇది ఎంట్రన్స్ అనమాట మా స్కూలు. ఇలా ఈ రైట్ సైడ్ అన్నీ ఆఫీస్ రూమ్లు, హెచ్ఎం రూము, స్టాఫ్ రూమ్లు ఇవన్నీ ఇటు సైడే ఉంటాయి. కనిపించి అన్నీ అవే అనమాట. ఇవన్నీ క్లాస్ రూమ్స్ చాలా బాగుంటాయి. వరండాలు చుట్టూరే తిరిగి వాళ్ళం మేము. అక్కడ కనిపించేది వాటర్ ట్యాంక్. గాంధీ గారు మరియు పొట్టి శ్రీరాములు గారి విగ్రహాలు ఇవి. స్కూల్ బిల్డింగ్ చాలా బాగుంటుంది. ఇంక ఈ చివర కూడా మేము మా క్లాస్ ఉండేది 10th ఏ సెక్షన్. అలా స్కూల్లో మారుస్తూ ఉంటారు కదా క్లాసులని. స్టార్టింగ్ ఇందులో ఉన్నాం, తర్వాత ఎండింగ్లో కొత్త బిల్డింగ్లోకి వెళ్ళాం. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది ఇదంతా ఈ వరండా చుట్టూరే తిరిగి వాళ్ళు మేము అందరం కూడా. అది వాటర్ ట్యాంక్ అనమాట. అక్కడ కనిపించేది మంచినీళ్ళు తాగడానికి. పదను ఒకసారి మా ఓల్డ్ క్లాస్ రూమ్ ఒకసారి చూపెడతాను మీకు. ఇదే మా క్లాస్ రూమ్. కిటికీలోంచి అబ్బా బెంచీలు వేసి పడేసారు దీంట్లో. ఈ చుట్టూరు వరండా చుట్టూరు ప్రతి అలా తిరుగుతూనే ఉండేవాళ్ళు. ఏమంటారు కదా, ఏదో క్లాస్లో ఏదో ఒక అమ్మాయి చూడడానికైనా తిరగాలి కాబట్టి ఇలా తిరుగుతున్నాము. చదవట్లేదు అనుకోకండి, చదువు కూడా బాగా చదువుకునే వాళ్ళు మేము అందరం కూడా. సరదాగా ఈ క్లాస్ రూమ్లోకి వెళ్ళాను. క్లాస్ రూమ్లోకి వెళ్తే తెలిసింది అసలు ఏంట్రా బాబు, ఇలా ఫ్యాన్లు చూసారు అలా చేశారు. కాబట్టి మేము కొంచెం బెటరే, మేము అసలు ఇలా చేయలేదు. అసలు ఎవడ్రా బాబు మొత్తం ఖరాబ్ చేసి పడేశారు ఫ్యాన్లు. ఈ క్లాస్ రూమ్ చూద్దాం. ఈ క్లాస్ రూమ్ బాగానే ఉంది. ఓకే, ఇలా చూసుకుంటూ పోతే ఇది వాటర్ ట్యాంక్ చెప్పాను కదా. ఇక్కడ మేము వాటర్ తాగేవాళ్ళం. ప్రతి క్లాస్ రూమ్ గోడ మీద ఇది కామన్. స్కూల్ చాలా మారింది అప్పుడు ఇప్పటికీ. కొత్త బిల్డింగ్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఆవిడే శ్రీమతి నామన వెంకయ్యమ్మ గారు. ఈ హై స్కూల్కి స్థలదాత ఆవిడ. ఇంత మంచి స్కూల్కి స్థలం ఇచ్చిన మీకు చాలా థ్యాంక్స్ అమ్మా. దీని వెనకాలే తాళ్ళరావు కాలేజీ కూడా ఉంటుంది. పెద్ద గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. గ్రౌండ్ని ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు, కానీ ఇప్పుడు చాలా నీట్గా చేశారు. 2024 సంక్రాంతికి గ్రౌండ్ చాలా నీట్గా ఉంది. ఇక్కడ నేను ముగ్గులు పోటీలు జరిగాయి శుభ్రంగా. ఇంకా ఆవిడ ఎవరు కడుగుతున్నారు. ఇది డయాస్ అనమాట, ప్లెడ్జ్ ఇక్కడే జరుగుతుంది ఇదంతా. పైన కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనమాట. బాగుంది మా స్కూలు, మళ్ళీ కొత్త మెమరీ. ఇది కనిపించేది వంటల షెడ్ అనమాట. ఇది బిల్డింగ్ స్కూల్ అవుట్ సైడ్ గ్రౌండ్ సైడ్ వెళ్తున్నప్పుడు తీసిన వీడియో.
పైన కన్స్ట్రక్షన్ జరుగుతుంది చెప్పాను కదా ఇందాక. ఇది గ్రౌండ్ అనమాట. కనిపించింది ఎదురుగా వంటల షెడ్ అనమాట. అక్కడే మిడ్ డే మీల్స్ ప్రొవైడ్ చేస్తారు. కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నాడు నేడు డెవలప్మెంట్ బ్యాక్ స్కీమ్లో సైడ్ ఇది భాగంగా. సరే కదా. ఇది మన తాళర గ్రౌండ్ అనమాట. ఇది అది కనిపించేదే కాలేజ్. ఇది స్కూల్ బ్యాక్ సైడ్ నుండి ఇచ్చిన వీడియో. గ్రౌండ్ చూడండి ఒకసారి. గ్రౌండ్ మీ గ్రౌండ్లో క్లాసులు ఎగ్గొట్టి తిరిగిన రోజులు చాలా ఉన్నాయి. ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆడుకునే రోజులు చాలా ఉన్నాయి. కాలేజ్ ఎంట్రన్స్ ఇది. ఇది వరకు కాలేజ్కి హై స్కూల్ గేట్ లోంచే వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఇలా ఇచ్చుకున్నారు. ఇది హాస్పిటల్ వెనకాల. ఇది నాలంద స్కూల్ అనమాట. ఇక్కడ నుంచి ఇలా లోపలికి వస్తే కాలేజ్. ఇదంతా హై స్కూల్. ఎంత పెద్ద గ్రౌండ్ ఉందా. ఇంకా అదంతా హై స్కూల్. ఇదే ఇది మా జూనియర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్. ఇది హై స్కూల్ వెనకాల ఉంటుంది. తాళరావు చెరువు. ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది నిజంగా చెప్పుకోవాలంటే. పక్కనే కుళాయి చెరువు ఉంటుంది, పక్కనే హాస్పిటల్ ఉంటుంది, పక్కనే ఎలక్ట్రిసిటీ ఉంటుంది. ప్రహరీ గోడ ఉన్నంత వరకు తాళరావు స్కూలు కాలేజ్. పొలాలు ఉంటాయి. ఆ పక్కనే కుళాయి చెరువు ఉంటుంది. బాగుంటుంది. ఇష్టమైన గేమ్ వాలీబాల్. ఇది మన తాళరావు కాలేజ్ అనమాట. బాగుంది కదా కాలేజ్. సంక్రాంతి సంబరాలు జరిగినాయి కాలేజీలో. కాలేజ్ ఇవి అన్ని క్లాస్ రూమ్స్ అనమాట. తాళరావు జూనియర్ కాలేజ్ సంతపేట దగ్గర ఉంటాయి. హై స్కూల్. డోర్ క్లోజ్ చేస్తారు కాబట్టి మనం వెళ్ళడానికి లేదు. సంక్రాంతి హాలిడేస్ మాక్సిమం స్కూల్ ఎలా ఉందో అలాగే ఉంటది. ఇది కూడా క్లాస్ రూమ్ 1 రూమ్ క్లాస్ రూమ్స్ పైన కూడా క్లాస్ ఉన్నాయి కదా. ఇంకా సంక్రాంతి సంబరాలు జరిగిపోయినాయి. అమ్మాయిలు అందంగా రెడీ ముగ్గులెట్టినట్టున్నారు. అబ్బాయిలు చెత్తగాళ్ళు కాబట్టి ముగ్గులన్నీ చెరిపేశారు. ఇంకా అబ్బాయిలు సరే ఇంకేం పని ఉంటుంది. చెడగొట్టడానికి ముగ్గులు చెరపడానికి ఉంటారు కాబట్టి ఇలా అయిపోయినాయి. చూసారు కదా. ఇది కాలేజ్ ఎంట్రీ మాట. ఎలా ఎంట్రీ చుట్టూ నుంచి ఎంట్రీ కాలేజ్ కి. ఎలా ఉందో ఇక్కడ గ్రౌండ్, వీడియో అవి వాష్రూమ్స్, ఇది కాలేజ్. ఇది వాటర్ ట్యాంక్ ఇక్కడ కనిపించేది. ఇంకెక్కడ వాటర్ ప్యూరిఫైయర్ స్టూడెంట్స్ డ్రింక్ చేయడానికి. ఇదంతా చూసుకున్నట్టయితే తాళరావు గ్రౌండ్, అదే తాళరావు స్కూల్. నేను చదివిన స్కూల్ కనబడి ఇదంతా ఖాళీ. ఇదంతా గ్రౌండ్. వాకింగ్ నీట్గా బాగు చేశారు. రన్నింగ్ చేస్తున్నారా అలా వచ్చానని చెప్పేసి నా స్కూల్. సో ఇది మా స్కూల్. ఈ స్కూల్లో ఇంకా చాలా మెమరీస్ ఉన్నాయి, చూద్దరు.